నెక్స్ట్ చూసారా, ఇది కూడా కొంచెం 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 ఎర్రగా అయింది. నెక్స్ట్ చట్నీ చూపిస్తాను, ఓకేనా. మా అమ్మ చట్నీ నూరుతుంటే నాకు ఒకసారి మీరే చూద్దురండి. ఇవి ఒట్టిమిర్చి వచ్చేసి ఆయిల్లో కొంచెం వేయించిందనమాట. తెల్లవాయిలు చూడండి ఒలిచి పెట్టుకొని ఉంది. 2 టమాటాలు ఉడకబెట్టేసింది, దాంట్లో చింతపండు వేసి చూడండి, చింతపండు చూడండి. ఇప్పుడు ఒట్టిమిర్చి పసుపు అంట ఉప్పు వేసింది, కొంచెము అట్నే చింతపండు కూడా వేసేసింది. అది మెదిగినాక కొంచెం తెల్లవాయలు కూడా వేసేసింది. దాన్ని బాగా రోట్లో నూరుతుంది. ఎంత బాగా నోరు ఊరిపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. టమాటాలు ఉడకబెట్టిన నీళ్ళు ఉంటాయి కదా, అవి వేసిందండి కొంచెం మెత్తగా కావడానికి. చూడండి ఎంత మెత్తగా. దానికి టమాటాకి తోలు తీసేసి 2 దాంట్లోకి తోలు తీసుకోవాలి. తీసేసుకున్నాక దాన్ని చిన్నగా చేయాలి, లేదంటే కళ్ళల్లో పడిపోతుంది. జాగ్రత్తగా దంచుకోవాలి. స్వీట్గా అయిపోవాలని త్వరగా దంచితే కళ్ళల్లో పడిపోతుంది, అందుకని జాగ్రత్తగా దంచాలి. మా అమ్మ అయితే చాలా రుచిగా ఉండాలని రోట్లోనే చేస్తుందండి. చూడండి చపాతీ ఎట్లా ఉందో, కలర్స్ ఎర్రగా అయిపోయినాయి. పెట్టు తింటుంటే సూపర్గా ఉందండి. అసలుకి కారం మంట ఉన్నా కూడా తినాలనిపిస్తుంది, అంత బాగుంది రుచిగా.